చిన్న చిన్న దొంగతనాలు జరుగుతుంది. మొన్న బైక్ వాడితో పట్టుకెళ్ళిపోయారు. రోడ్డు మీద కూర్చున్నవాడు ఫోన్ పక్క పెట్టుకు పడుకుంటాడు, ఫోన్ పట్టుకుపోయారు, 20,000 రూపాయల ఫోన్. ఏదైనా మంచిగా ఆలోచించుకుని మాకు ఏదైనా సీసీ కెమెరా అట్లాంటిది పెట్టి మా కోసం మంచిగా చేసే విధానం చేయాలని చెప్పి. ఎక్కడెక్కడ పెట్టించాలి? ఎక్కడెక్కడ కాదు, ఏ బస్ స్టాండ్ కాదు. ఈ స్తంభం ఉంది మంది, ఈ స్తంభం ఉంది, టవర్ కదా ఇది. ఈ స్తంభం కాడ పెట్టేవానికి అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు కూడా ఆగుతుంది. అట్లా చేసే దృష్టి అయితే మంచిది. బైకే అదే అనేది. ఇప్పుడు ఇటు 3 రోడ్లు ఉన్నాయి కదా, ఈ రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఉంది. ఇక్కడ ఒకటి సీసీ కెమెరా, అదన్నోటి బయట సాయిబాబా గుడి దగ్గరలో అది బోర్డ్ ఎంట్రన్స్ అటు పెట్టాలి. రాజా గారి సీసీ కెమెరా ఉంది ఆల్రెడీ. అది పెట్టుకుంటే దీనికి అందరికి ఉపయోగకరంగా ఉంటుంది, తోటల వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఓకేనా, అయిపోయిందా? హోండాని వెళ్తుంటే అక్కడ హోండాని వెళ్తుంటే అక్కడ నార్మల్ ఇంటికాడ 3 దొంగలు కూర్చున్నారంట. రోజున కూర్చుని ఎదరికెళ్ళి కోళ్ళ దొడ్లో ఆయన్ని కేకేస్తుంటే ఆ కేకని పడి సైలెంట్గా వచ్చి బండి వెళ్ళిపోయారండి, పారిపోయారంట. మనకి ఏముండో, కాకపోతే ఏంటంటే ఉన్నారు కదా, ఇప్పుడు సౌదర్స్ ఉన్నారు. మొన్న సాయిబాబా గుడిలో ఉండిలో డబ్బులు లేపేశారు. అది 29 తాళాలు ఉన్నాయంట. మరి అట్లాంటివి బైకులకు కూడా తాళాలు ఉంటాయి వాళ్ళకి. ఆ బైక్ కొనుక్కున్నాం అనుకో, ఆ బైకులు కూడా తెప్పేస్తున్నారు. 1, 2 బైకులు పోయినాయి. అది